హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఏం చూపిస్తున్నానంటే పెసరపప్పు అండ్ బాదం పిక్కలు చూపిస్తున్నాను. ఇది దేనికోసం అంటే మా చిన్నోడికి నలుగు పిండి కోసం అని చెప్పి మమ్మీ ఇది ఆడిస్తుంది అనమాట. ఇవి ఎండబెడుతుంది. ఒక 2 days ఎండబెట్టిన తర్వాత ఇది మిల్లుకి తీసుకెళ్ళి పిండి కింద ఆడిస్తుంది అనమాట. సో ఇదే పిండిగా మేము రాస్తామన్నమాట. సేమ్ మా మమ్మీ ఇప్పటి వరకు 3 పిల్లలు, వీడి 4వ పిల్లడు కదా ఇంట్లో. సో వాళ్ళ ముగ్గురికి కూడా అలాగే చేసింది. శనగపిండి అది రాయదు, ఇలా పెసరపప్పు అండ్ బాదం పిక్కలు. చాలామంది సున్నిపిండి ఇవన్నీ వాడతారు కదా పిల్లలకి, బట్ మేమైతే ఇదే యూస్ చేస్తాం. మమ్మీ ఫస్ట్ నుంచి ఇదే ఫాలో చేస్తుంది. సో అందరికీ మంచిగానే ఉంది. సో వీడికి కూడా, చిన్నోడికి కూడా ఇదే చేసిందనమాట. హైదరాబాద్లో ఉన్నంత వరకు నార్మల్గా శనగపిండి అది పెట్టింది. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఆ పిండి అవన్నీ ఏర్పాటు చేసుకొని ఒక దాంట్లో ఫిల్ చేసి పెట్టుకుంటుంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్గా నలుగు పిండి అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఈ పెసరపప్పు బాదం పిక్కలు అనేది మనమైనా రాసుకోవచ్చు, చిన్నపిల్లలకనే కాదు. సో చిన్నపిల్లలకి మంచిదనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే చిన్నపిల్లలకి కింద కడతారు కదా నడుంకి తాడు, ఆ తాడు చేస్తుందనమాట. అండ్ ఈ తాడు గురించి సీరియస్లీ ఎంత వెతుకుతున్నాం తెలుసా మేము. యాక్చువల్గా అయితే ఈ నల్లపూస అండ్ ఒక మువ్వ, నల్లపూస ఒక మువ్వ అలా కట్టి పెడుతుంది. బట్ మా మమ్మీకి అస్సలు మువ్వలు దొరకలేదు. మేము కూడా అనకబల్లంతా ట్రై చేస్తేనే అన్నాము. అస్సలు సిరిమువ్వలు అంటారు కదా, సిరిమువ్వలు అస్సలు దొరకలేదు. నేను మీషోలో కూడా ట్రై చేశాను, అమెజాన్లో, మీషోలో సిరిమువ్వలు పర్చేస్ చేయడానికి. బట్ అసలు అవైలబుల్ లేవన్నమాట. సో అందుకని ఉన్న పూసలతో ఇలా కడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ మనవరాలు అనమాట తిను. సో తను వచ్చింది, తమ్ముడు చూస్తానని చెప్పేసి. అండ్ నేను ఇక్కడ ఫేస్ చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటారు కదా, నేను ఆల్రెడీ ఈరోజు షార్ట్ అప్లోడ్ చేశాను కదా, మా చిన్ని సింబా అని చెప్పి ఫేస్ రివీల్ పెట్టాను వీడియోస్. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి వీడియో. అండ్ తెలుసా, ఈ పండగల్లో మా చిన్నోడిది ఫస్ట్ భోగి పండగ రోజు నేను వాడికి పంచకట్టు అనేది డ్రెస్ తీసి వేసాను అనమాట. నాకు ఎంత బాగా నచ్చాడో తెలుసా, ఎంత క్యూట్ అనిపించాడో. నేను షార్ట్లో కూడా ఆ డ్రెస్తో ఉన్న వీడియోనే పోస్ట్ చేశాను చిన్నోడిది. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడైతే మా చిన్నోడిని రెడీ చేసేసింది మమ్మీ. అండ్ వాడైతే కొంచెం సన్నగానే ఉన్నాడనమాట. మిట్టుగాడు కొంచెం బుజ్జిగా ఉండేవాడు, బట్ వీడు చిన్నోడు వచ్చేసి కొంచెం సన్నగానే ఉన్నాడు. అండ్ ఇక్కడ నేను ఆయుర్వేదిక్ది కాటుక మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇది ఓన్లీ చిన్నపిల్లల కోసం అని చెప్పి నేను ఆర్డర్ చేస్తాను అనమాట. సో అదే మమ్మీ కాటుక బొట్టు అవన్నీ పెడుతుంది. అండ్ కాటుక బొట్టు పెట్టేసరికి ఎంత డిఫరెంట్ కనిపిస్తారో పిల్లలు, బట్ కంపల్సరీగా పెట్టాలన్నమాట. చాలామంది పెట్టరు, బట్ మేమైతే పెడతాము, ఫాలో చేస్తాము అది కంపల్సరీగా. పెద్దవాళ్ళు అన్నీ ఏదైనా ఊరికనే పెట్టరు కదా. సో వాళ్ళు చెప్పేది కొన్ని ఫాలో చేయడం బెటర్, ఏదో అన్నీ మనకే తెలుసు అని అనుకోకుండా. సో ఇక్కడ బొట్టు, కాటుక ఇవన్నీ కూడా పెడతారంట, దిష్టికి పెడతారు. అండ్ ఆల్సో చిన్నపిల్లలకి అలా పెట్టడం మనకి అలవాటు కదా. అండ్ అక్కుల బొట్టు అయితే చేయలేదు, నార్మల్ తిలకం బొట్టే పెడుతున్నాము చిన్నోడికి. ఇక్కడ దేనికి రెడీ చేస్తుందంటే మమ్మీ ఈ కాటుక బొట్టు అవి నేనైతే పెట్టలేను. బొట్టు పెట్టగలను కానీ కాటుక అస్సలు పెట్టలేను, మమ్మీయే పెట్టగలదనమాట. స్నానం చేయించడము, ఒళ్ళు కాయడము ఇవన్నీ కూడా మమ్మీయే చేస్తుంది. అండ్ మార్నింగే వాడికి బ్యూటీ సర్వీసెస్ అన్నీ అయిపోతాయి అనమాట. అండ్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా, నూకల తల్లి గుడికి వెళ్తున్నాము మేము. హైదరాబాద్ నుంచి అనకాపల్లి వచ్చిన తర్వాత రోజు అనకాపల్లి వెళ్ళిపోదాము. ఏం మాట్లాడుతున్నాను, అనకాపల్లి వచ్చిన వెంటనే నూకల తల్లి గుడికి వెళ్ళాలని కంపల్సరీగా అనుకున్నాం అనమాట. నేను యాక్చువల్గా ఆడపిల్ల పుడితే నూకల తల్లికి బట్టలు, అదే చీర అండ్ ఆల్సో కర్పూరము, అంటే బేబీ వెయిట్ ఉన్న కర్పూరము ఇద్దామని మొక్కుకున్నాను. కాకపోతే ఇంకా ఆడపిల్ల కాదు కదా, ఆడపిల్ల కాకపోయినా సరే తల్లి దగ్గరికి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ అనమాట. హాయ్ హలో, ఇప్పుడు వచ్చేసి చిన్న అమెజాన్ షాపింగ్ హాల్ పెడుతున్నా. మిట్టు వచ్చేసి ఫస్ట్ పక్కన ట్యాన్ ప్యాక్ పెట్టుకున్నాడు. సో ఈరోజు అయితే అమెజాన్ వీడియో అనేది చిన్నది, నా థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్డర్ చేసుకున్నానో వచ్చాయి. అండ్ అమెజాన్లో ఒక సేల్ అనేది నడుస్తుంది అనమాట. సో సేల్ గురించి చూసేద్దాం. ఈ మంత్ రిపబ్లిక్ డే సేల్ అనేది నడుస్తుంది ప్రతి సంవత్సరం కూడా అమెజాన్లో. సో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ అనేది మొదలవుతుంది 17th ఆఫ్ దిస్ మంత్ అండ్ ఆల్సో టు 22nd January వరకు ఉంటుందన్నమాట. అంటే ఈ రోజు నుంచి మొదలవుతుంది, 22nd వరకు ఉంటుందన్నమాట. ఇందులో మీకు నేను
సేల్ గురించి చూసి చెప్తున్నాను, వేరేదేం కాదు. ఇందులో వచ్చేసి మీకు 50-80% ఆఫ్ వస్తుంది ఆన్ 1500+ లీడింగ్ బ్రాండ్స్ అండ్ ఆల్సో మీకు 4,00,000+ స్టైల్స్ మీద అమేజింగ్ డీల్స్ ఉంటాయన్నమాట. మ్యాక్సిమం మీకు అమెజాన్ సేల్ ఎప్పుడు చెప్పినా సరే ఈ ప్యాటర్న్ సేల్ మాత్రమే నడుస్తుంది. సో చక్కగా మీ స్టైల్ ఏదైనా అప్గ్రేడ్ చేయాలన్నా, లేదంటే మీ థింగ్స్ నాలాగా ఏమైనా పర్చేస్ చేసుకోవాలన్నా ఈ సేల్ అనేది బెస్ట్ అనమాట చక్కగా మీరు పర్చేస్ చేసుకోవడానికి. అండ్ దాని తర్వాత సేల్ షాపింగ్ హాల్లోకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను ఎక్కువ షవర్ జెల్స్ యూజ్ చేస్తాను, మీకు తెలుసు కదా. సోప్ కంటే షవర్ జెల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మాయిశ్చరైజర్ లెవెల్ బాగుంటుంది అండ్ ఆల్సో హసిల్ ఫ్రీ ఉంటుంది. అండ్ సోప్ ఒక 4-5 పట్టుకొని యూజ్ చేస్తారు కదా, బాడీ వాష్ అయితే అలా ఉండదు, జర్మ్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఒకరు యూజ్ చేసిన ఒకరు యూజ్ చేయకుండా ఇది ఇలాంటివి బెస్ట్ ఉంటాయి. అండ్ ఆల్సో బాడీ వాష్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సోప్తో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ ఇది వచ్చేసి నివియాది తీసుకున్నాను. ఇది మనకి వేరే వేరే వెబ్సైట్స్లో కానీ వేరే దాంట్లో కూడా దొరుకుతాయి, కాకపోతే మీకు అమెజాన్లో ఇప్పుడున్న సేల్లో మంచి డీల్ అనేది వస్తుంది అనమాట. నివియా వాటర్ లిల్లీ అండ్ ఆల్సో ఆయిలీ షవర్ జెల్ అనమాట. షవర్ జెల్స్ నేను 2 తీసుకున్నాను, ఇదొకటి అండ్ ఆల్సో పామ్ ఆయిల్ నుంచి ఇదొకటి తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద ప్యాక్ తీసుకున్నాను అనమాట. ఇది నాకు ట్రావెలింగ్ పర్పస్ యూస్ అయితే, ఇది వచ్చేసి పంపింగ్ అంటే మనం ఇంట్లో యూజ్ చేయడానికి మాత్రమే ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది, ఎందుకంటే కొంచెం పెద్ద బాటిల్ పంప్ బాటిల్ కాబట్టి మనకి ఇంట్లో మాత్రమే యూజ్ చేయడం అవుతుంది. ఇది ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. పామ్ ఆయిల్లో నేను చాలా వరకు ఫ్రేగ్రెన్సెస్ ట్రై చేశాను, ఇది కొత్తగా ట్రై చేశాను అనమాట, చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్ అయితే. బాడీ వాష్ వల్ల ఇంకో యూజ్ ఏంటంటే మీకు ఆల్ టైమ్ డే అంతా కూడా మీ బాడీ అనేది ఒక పర్ఫ్యూమ్ స్మెల్ లాగా వస్తుంది అనమాట. మీకు ఫ్రెష్ స్మెల్ వస్తుంది, ఫ్రెష్ ఫీల్ అవుతారు కంపారిటివ్లీ విత్ సోప్. నేను చాలాసార్లు మీకు చెప్పాను కూడా. సో ఈ రెండు తీసుకున్నాను ఫ్రమ్ అమెజాన్. నివియా ఒకటి, పామ్ ఆయిల్ ఒకటి బాడీ వాషెస్లో. అండ్ ఇది వచ్చేసి నేను ట్రావెలింగ్ పర్పస్, అది వచ్చేసి ఇంట్లో గురించి తీసుకున్నా. దాని తర్వాత ఫేస్ వాష్ ఒకటి తీసుకున్నాను, హిమాలయ ఆయిల్ క్లియర్ ఫేస్ వాష్. ఫేస్ వాష్లో లాస్ట్ టైం బయోడర్మా తీసుకున్నాను. సో ఇది నార్మల్గా ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటాను, అనకాపల్లిలో ఎక్కువ రోజులు ఉంటాను కాబట్టి సో ఒక ప్లేస్లో దాన్ని పెట్టి యూజ్ చేసేదానికి ఇది బాగుంటుందని చెప్పి. అండ్ ఆల్సో ఇక్కడ నాకు స్కిన్ ఆయిల్ ఎక్కువ ఉంటుందన్నమాట, సో దానికి తగ్గట్టు బాగుంటుందని చెప్పి ఆయిల్ క్లియర్. హిమాలయ కొంచెం అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటుంది, తక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ ఆల్సో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత ఇమామి బ్రాండ్ నుంచి ఈ ఆయిల్ ఒకటి తీసుకున్నాను. ఇది నేను హెయిర్ గ్రోత్, ఇప్పుడు మనకి పోస్ట్ పార్టం తర్వాత హెయిర్ బాగా లూజ్ అవుతుంది కదా, సో అందువల్ల వేరేది ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 7 ఆయిల్స్ ఉంటాయన్నమాట ఇందులో, లైక్ మీకు జోజోబా, ఆమ్లా అండ్ ఆల్సో ఆలివ్, ఆల్మండ్, ఆర్గాన్, వాల్నట్ అండ్ కోకోనట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. వాల్నట్, ఆమ్లా ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఏ ఆయిల్స్ ఉన్నాయో మీకు బ్యాక్గ్రౌండ్ ఒక షీట్ ఉంది లోపల ఉంది, దాన్ని చూసి నేను చెప్తున్నాను 7 ఆయిల్స్ ఏంటి అనేది. అండ్ ఇది మనకి నార్మల్గా అయితే 334 ప్రైస్, 500 ml ఆఫ్ బాటిల్ అనమాట. ఇది ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. ఎంతవరకు యూజ్ అవుతుందని నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంకా యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేయలేదు, ఓన్లీ స్మెల్ మాత్రమే చూసాను అంతే. అండ్ స్టిక్కినెస్ అసలు లేదు ఈ ఆయిల్, చక్కగా మీరు మసాజ్ చేసుకున్నా ఆర్ఎల్స్ మీరు ఏదైనా మీరు బాడీ పార్ట్స్కి అప్లై చేసుకున్నా అసలు స్టిక్కినెస్ అనేది ఉండదన్నమాట. మీరు హ్యాపీగా ఇది ఆయిల్ యూజ్ చేసి మీరు వర్క్ కూడా చేసుకోవచ్చు. అంత మనకి ఆయిలీ హెయిర్ ఉంటే, లైక్ నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ పెట్టుకున్నాను, లైక్ ఇది యూజ్ చేశాను అనమాట. నేను మీకు లాస్ట్ టైం షాపింగ్ హాల్లో చూపించాను. ఇది తక్కువ అలా యూజ్ చేస్తున్నాను. ఇది అప్లై చేయడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కొంచెం నాన్ స్టిక్కీ ఉంటుంది అనమాట. ఇది ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. సో ఇది వచ్చేసి మనకి 7 ఆయిల్స్ కలిపి ఉంటుందన్నమాట. సో ఆ బెనిఫిట్స్ అన్నీ కలిగి ఉంటాయి. సో హెయిర్ గ్రోత్కి ఫ్రేగ్రెన్స్ కూడా బాగుందంట, మిట్టు కూడా చెప్తున్నాడు. వాడే అలా కొంచెం చేతిలో వేసి చూసుకుంటున్నాడు అనమాట. ఆబ్వియస్లీ నా ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే మిట్టు కూడా ఫస్ట్ ఓపెన్ చేస్తాడు, హాస్టల్లో లేకపోతే ఇంట్లో ఉంటే కనుక. అండ్ దాని తర్వాత పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నాను. పర్ఫ్యూమ్స్ మీద కూడా మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి, సో అందువల్ల ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను. బేసిక్గా నేను అసలు ఇప్పుడు పర్ఫ్యూమ్ యూజ్ చేయట్లేదు కూడా. సో ప్రవీణ్కి కానీ లేకపోతే మా డాడీ కానీ యూజ్ చేస్తారు, వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు పర్ఫ్యూమ్స్, అందువల్ల ఇది తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది ఫ్రేగ్రెన్స్. తర్వాత వేసుకున్నాడు. తర్వాత వాటర్ గర్ల్ నుంచి ఇది తీసుకున్నాను అనమాట, లేయర్ వాటర్ గర్ల్ అనే దాంట్లో నుంచి వెనిలా ట్విస్ట్ అనమాట. ఇందులో కూడా నేను ఇంతకుముందు ఒక ఫ్రేగ్రెన్స్ ట్రై చేశాను. ఇది కొంచెం చాలా లైట్గా ఉంటుంది అనమాట. ఏదైనా ఫ్రేగ్రెన్స్ మనం
పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడైతే నేను అసలు ఏ ఫ్రేగ్రెన్స్లు ఏమి కరెక్ట్గా చెప్పాలంటే నేను మాయిశ్చరైజర్ పర్ఫ్యూమ్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తా. బట్ ఇప్పుడు అది కూడా యూజ్ చేయట్లేదు, నార్మల్ మాయిశ్చరైజర్ మాత్రమే యూజ్ చేస్తాను, ఎందుకంటే మా చిన్నోడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. సో ఇది ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను, ఏదో డాడీ కానీ లేదంటే ప్రవీణ్ కానీ యూజ్ చేస్తారని చెప్పి మంచి ప్రైస్లో దొరికింది, అందువల్ల తీసుకోవడానికి రీజన్. సో పర్ఫ్యూమ్స్లోకి వచ్చేసి ఈ 2 తీసుకున్నాను అనమాట. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది నేను యూజ్ చేస్తున్నాను, మా చిన్నోడికి మసాజింగ్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో సేల్ అయితే మిస్ చేసుకోకండి, 17 to 22 జనవరి వరకు ఉంటుంది. సో మిస్ చేసుకోకండి. మనం బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. మాకు గ్రామదేవత అనమాట, నూకల తల్లి గుడికి కంపల్సరీ వెళ్తాము, వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది మాకు. అండ్ నూకల తల్లి గుడి కూడా ఇప్పుడు చాలా పెద్దగా కడుతున్నారు. సో ఎంతమందికి తెలుసు అనేది ఇప్పుడు బాగా వైరల్ కూడా అవుతుంది. నూకల తల్లి టెంపుల్ ఎంత ఓపెన్ చేస్తారని నేనైతే ఇంకా ఎగర వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొలిచిన దేవత అనమాట. ఎంత చూద్దామా తల్లిని పెద్ద గుడిలో అన్నట్టు ఉంది. విగ్రహం అయితే సేమ్, కాకపోతే గుడి కొంచెం పెద్దగా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి టెంపరీగా వేరే పక్కన కళ్యాణ మండపంలో తల్లిని పెట్టారు. ఆల్రెడీ ఇది నేను చెప్పాను మీకు. సో ఇక్కడ బేబీ నేను హెల్తీగా పుట్టాం తల్లి థ్యాంక్ యూ అని చెప్పేదానికి మేము ఒక అరటి గెల అండ్ ఆల్సో పూలు పళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చేసాం అనమాట. ఫస్ట్ తల్లి దగ్గరికి వెళ్ళాము, ఆ తర్వాత శివాలయానికి వెంకటేశ్వర స్వామి గుడికి అలా వెళ్దామని సో అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేము ఊరికి ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఇన్నలైతే తిరుపతి వెళ్ళినా సరే కంపల్సరీగా తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తాము. అలా అడగాలట, అది గ్రామదేవత ఏదైనా ఊర్లో ఉంటే కనుక, మీరు మరి ఫాలో చేస్తారు లేదో నాకు తెలియదు కానీ, గ్రామదేవత ఊర్లో ఉంటే గ్రామదేవతకి చెప్పి వెళ్ళాలట మనము. సో అదొక ఆనవాయితీ ఉండేది ఇంతకు ముందు, బట్ ఇప్పుడు ఎంతమంది ఫాలో చేస్తున్నారో తెలియదు. బట్ నేనైతే అనకాపల్లి వచ్చినప్పుడు కంపల్సరీగా తల్లి దగ్గరికి వెళ్తాను అనమాట. మిట్టుగడ వచ్చినప్పుడు కూడా కంపల్సరీగా తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట, అందరినీ చల్లగా చూడని చెప్పి. సో ఇక్కడ తల్లిని చూపిస్తున్నారు పంతులు గారు, అది నాకు బాగా నచ్చింది. తల్లి ఒళ్ళో కూర్చున్నాడు చిన్నోడు, అండ్ ఆల్సో తల్లి చూసింది, అండ్ చిన్నోడు కూడా తల్లిని చూసాడు అనమాట. సో అది బాగా అనిపించింది, చూడు అంటే చూసాడు అనమాట. అండ్ మెయిన్ గుడి ఓపెన్ చేసిన తర్వాత కూడా కంపల్సరీ నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ పోతురాజు గుడికి కూడా రావాలి కంపల్సరీగా. పోతురాజు అంటే తల్లికి తమ్ముడు అనమాట. సో పోతురాజుని కంపల్సరీగా దర్శనం చేసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే నేను విహాన మా చందువల్ పాప విహానాతోని అండ్ చిన్నోడితోనే ఆడుకుంటున్నాను అనమాట. ఇక్కడ కెమెరా పెట్టి, ఇక్కడ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకే వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయట్లేదు, నాకు నేనే తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఇద్దరు ఒకలా కనిపిస్తున్నారు కదా, నాకు ఎందుకో ఇద్దరు ఒకలా కనిపిస్తున్నారు అనిపించింది. అండ్ విహాన కూడా నేను బాగా చేరుకనమాట, తను చాలా తొందరగా వస్తుంది. నేను మీకు ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా సీమంతం అప్పుడు వచ్చిన వీడియోస్లో చాలా వరకు. అండ్ ఇక్కడ ఇద్దరు బొట్లు కాటుగా పెట్టుకుని ఇద్దరు ఒకలా కనిపించారనమాట. సో ఈ వీడియోస్ అయితే నేను నెమ్మదిగా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు రోజు రొటీన్ అయిపోతుంది, అందువల్ల నేను పెద్దగా స్పెషల్ ఏమి ఉండట్లేదని షేర్ చేయట్లేదు. అండ్ పండగల్లో కూడా నార్మల్గానే ఉంది, ఎందుకంటే ఎక్కువ ఫీడింగ్ చేయాలి కాబట్టి నేను రెడీ అయ్యి కాసేపు ఫొటోస్ అవి తీసుకొని వెంటనే చేంజ్ చేసుకొని మళ్ళీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను, అలా నడుస్తుంది. అండ్ ఇక్కడ చిన్నోడు చూసారా ఎలా, ఈ వీడియో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తున్నారు, ఇప్పుడు మీకు ఒకలా కనిపిస్తున్నాడు కదా. అండ్ హోప్ ఈ వీడియో పాజిటివ్గా వెళ్తుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫేస్ రివీలింగ్ వీడియో చేసిన తర్వాత ఇది ఫస్ట్ వ్లాగ్ చిన్నోడితోని. అండ్ 2026లో ఫస్ట్ ఇలా చిన్నోడిని చూపించడం, అండ్ ఆల్సో పండక్కి కూడా బోల్డెన్ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీశాను. అండ్ ఈ 17th వస్తే చిన్నోడికి 1 month కూడా కంప్లీట్ అవుతుంది, అది కూడా నేను ఫోటోషూట్ అది తీసాను అనమాట. అవన్నీ ర్యాండమ్గా అప్లోడ్ చేయాలి కదా, అప్పుడు ఇలాగ ఫేస్ చూపించాలని ఈరోజు నేను ఫేస్ రివీలింగ్ వీడియో అనేది పెట్టాను అనమాట. సో అది. అండ్ నేను ఈ వీడియో అయితే ఒరిజినల్ వీడియో యాడ్ చేస్తాను చూడండి. నాకైతే ఈ వీడియో సేమ్ ఇలాగే మిట్టుగాడితో కూడా తీశాను, మిట్టుగాడిది కూడా సేమ్ ఇక్కడే మంచం అది వేశారు, పురటాల మంచం. సో అక్కడ ఫోన్ పెట్టి వాడు నేను ఫోన్ వీడియో అది తీసుకున్నాము. అదిగా విహానాలు చిన్నబాబు చూడు చిన్నబాబు, ఇద్దరు ఒకలాగా ఉంటారా, గుండు ఓయ్ చిన్న కొడుకులు, జరుగు పక్కకు జరుగమ్మ తమ్ముడు చిన్నిపోపేదమ్మా దిగు పడిపోతావు
అది అమ్మయ్యో విహానలు వానలేది చిన్ని కొడుకేదమ్మా చిన్న కొడుకోదు విహానా చిన్న బాబు చూడు ముద్దు పెట్టు కిసి పెట్టుదా నాకు పెట్టు కిసి పెట్టు నాకు కిసి పెట్టు దా నాకు కిసి పెట్టమ్మా అబ్బుచు యా వద్దు నోట్లో పెట్టుకోకూడదు తప్పు నోట్లో పెట్టుకోకూడదు చిన్ని 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 సూపర్. సో వీడియో అయితే ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.